నమస్తే, నేను మీ సతీష్. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డి, వీళ్ళిద్దరిపైన కూడా తెలంగాణలో ఒక కేసు నమోదు కాబోతా ఉందంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. అత్యంత వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారిగా పేరు పొందినటువంటి వ్యక్తి. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏ రకంగా అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించారు. అటు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా, అలాగే ఫోన్ ట్యాపింగుల పేరుతోటి వైసీపీ నాయకులకే ఎలాగా ఆయన ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రకంగా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. అంతేకాకుండా ముంబై నటి కాదంబరి జత్వానీ గారి కేసు, ఆ కేసులో కూడా ఈయనే కీలకమైనటువంటి సూత్రధారిగా మరి ఈయన పైన కేసు నమోదు కావటం, ఈయన అరెస్ట్ అయ్యారు. అయితే ఆయనకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఏదో మెడికల్ గ్రౌండ్స్, అనారోగ్య కారణాలని చెప్పుకుని ఆయన బెయిల్ పైన అయితే కనుక బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక అజయ్ కల్లం రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్కి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఈయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయనతో పాటు సన్నిహితంగా ఉన్నారు. గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయనకి ఏదో సలహాదారు పదవి కూడా ఇచ్చినట్లున్నారు. అయితే ఈ అజయ్ కల్లం రెడ్డి గారు మరి ఏదైతే 2019 ఎన్నికల్లో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, మరి ఆ కేసులో ఏదైతే కనుక ఆయన హత్య జరిగినటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున లోటస్ పాండ్లోని తన నివాసంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ సమావేశం అని చెప్పి ఉదయాన్నే తెల్లవారుజాము 4 ఆ సమావేశం నిర్వహించుకుంటే, ఆ సమావేశం మధ్యలో నుంచి ఆయనకి ఏదో ఫోన్ వచ్చిందని పైకి వెళ్ళారు. ఫోన్ మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత చిన్నానా ఈజ్ నో మోర్ అని చెప్పారు అని చెప్పి సిబిఐ అధికారులకి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి ఇదే అజయ్ కల్లం రెడ్డి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారంటే ఓకే, కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించబడ్డ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి అధికారులుగా అక్కడికి వెళ్ళిపోయారు కదా. మరి వీళ్ళపైన ఈ రోజున తెలంగాణలో కేసు నమోదు కావడం ఏమిటి, అసలు ఏ అంశం పైన కేసు నమోదు చేయబోతా ఉన్నారు తెలంగాణ పోలీసులు అనేటువంటిది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఒక కేసు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు. మరి ఆ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత గారిని A1గా పేర్కొంటూ తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులు ఆవిడ పైన కేసు నమోదు చేశారు. ఆవిడని అరెస్ట్ చేశారు. ఆవిడని రిమాండ్కు కూడా విధించగా ఆవిడని చెంచల్గూడ జైలుకి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు ఆవిడని విచారించడానికి కస్టడీకి కావాలి అని చెప్పి కోరితే ఆవిడని 5 రోజుల కస్టడీకి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏ కేసులో ఆవిడని అరెస్ట్ చేశారు అని అంటే, ఒకటి సరోగసి, ఇంకొకటి హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడ్డారు ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత అనేటువంటిది ఆవిడ పైన ఉన్నటువంటి అభియోగాలు. అయితే ఏమిటి సరోగసి, ఏమిటి ఈ ఏదైతే కనుక హ్యూమన్ ట్రాఫికింగ్, అసలు దాంట్లో ఈవిడ పాత్ర ఏమిటి, అసలు ఏ రకంగా ఈ విషయం బయటకు వచ్చింది అనేటువంటిది చూస్తే, అసలు వాస్తవానికి సరోగసి అనేటువంటిది చట్ట విరుద్ధం. దానికి మన దగ్గర అనుమతులు లేవు అని కాదు, సరోగసి చేయించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకున్నటువంటి చట్టాలకి లోబడి కొన్ని అనుమతులు ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఆ తర్వాతే ఆ సరోగసి అనేటువంటిది కూడా చేయడానికి కానీ చేయించుకోవడానికి కానీ వాళ్ళకి ఏదైతే కనుక అనుమతి ఉంటుంది. కానీ ఈ రోజున చూస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అలాగే భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సరోగసి సెంటర్లో లేదా ఫర్టిలిటీ సెంటర్లు అనేటువంటిది పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ సరోగసి కూడా ఎవరు చేయించుకుంటారు అంటే, ఎవరైతే పెళ్ళైనటువంటి దంపతులు ఉంటారో, మరి చాలా కాలంగా వాళ్ళకి ఏదైతే కనుక సంతానం కలగట్లేదు, మరి వాళ్ళ వైవాహిక జీవితంలో పిల్లలు కలగట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టెస్టులు చేయించుకుంటారు. ఆ టెస్టులలో ఎవరిలో అయినా కూడా ఏదైనా లోపం ఉంది అన్నప్పుడు వాళ్ళకి నేరుగా అక్కడ ఏదైతే సంతానం కలిగేటువంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఈ సరోగసి అనేటువంటి పద్ధతిలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బాడీ ఏదైతే కనుక సంతానానికి మరి ఉపయోగపడేటువంటి ఆ వీర్యం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి మరో మహిళకి వాటిని ఇంజెక్ట్ చేసి వాటి ద్వారా ఆ మహిళని కొద్ది రోజుల పాటు ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఒక చోట ఆవిడని ఉంచి ఆవిడ ఆరోగ్యం అవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఆవిడ గర్భం దాల్చి ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా పూర్తి సంరక్షణ అంతా కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళే తీసుకుంటారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ దంపతులు ఎవరైతే గనక పిల్లలు కావాలి, సంతానం కావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇందుకు
ఇందుకు గాను పెద్ద మొత్తంలోనే డబ్బులు కూడా తీసుకుంటాయి ఈ ఫర్టిలిటీ సెంటర్లు. కారణం ఏమిటి అంటే ఎవరైతే అవతల మహిళ ఉంటారో వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి సంబంధించి ఆరోగ్యంకి సంబంధించినటువంటి వాళ్ళకి మొత్తం ఆరోగ్యం అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి, వాళ్ళ భద్రత కానీ వాళ్ళ జాగ్రత్తలు అన్నీ చూసుకోవాలి కాబట్టి వాటికి అయ్యేటువంటి ఖర్చు, వాళ్ళకి అయ్యేటువంటి భోజనం ఖర్చులు కావచ్చు, మందు బిళ్ళల ఖర్చులు కావచ్చు, ఇతర హాస్పిటల్ టెస్టులు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకోవడానికి ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఆ దంపతుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అవి తీసుకుని అంత ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆ మహిళకు కూడా ఇచ్చి పంపించేస్తారు. ఇందులో కొంత వీళ్ళకు కూడా మిగుల్చుకుంటారు. అయితే ఈ రకంగా సరోగసీ చేయించుకోవాలంటే ఖచ్చితంగా చట్టానికి లోబడి అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ఫర్టిలిటీ సెంటర్లు అనేటువంటివి, వీళ్ళకు కూడా ముందు ఈ ఫర్టిలిటీ సెంటర్లు నిర్వహించడానికి అన్ని అనుమతులు పొంది ఉండాలి. ఆ తర్వాత అవతల వాళ్ళు అనుమతులు తీసుకోవాలి, యువతల ఈ మహిళ ఎవరైతే గనక సరోగసీలో పాల్గొనడానికి ఒప్పుకుంటుందో ఆవిడ కూడా అనుమతులు తీసుకుని ఉండాలి. మొత్తం అందరూ కూడా చట్టాలకి లోబడి అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ సరోగసీ ప్రాసెస్ అనేటువంటిది కూడా జరగాలి. కానీ ఈ రోజున భారతదేశంలో ఈ సరోగసీ అనేటువంటిది కూడా చాలా సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా సరోగసీ అనేటువంటిది అక్రమంగా నిర్వహిస్తూ దీని ద్వారా కూడా పెద్ద మొత్తంలో అమాయకుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతూ వాళ్ళకి ఏదైతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆశ కావచ్చు, ఆ పిల్లలు కావాలి అనేటువంటి ఆ ఆశని, వాళ్ళ అమాయకత్వాన్ని కూడా ఈ రోజున అలుసుగా చేసుకుని ఆసరాగా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతూ ఇటు ఏదైతే గనక సరోగసీ వాడేటువంటి మహిళలు ఉంటారో వాళ్ళని కూడా ఏ పేదింటి పిల్లలనో లేదా ఏ పని పిల్లలో లేదంటే గనక ఏమీ తెలియనటువంటి వాళ్ళు పేదరికంలో ఉంటారు, వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళ ఏదైతే కనుక అవసరాలు ఉంటాయో వాటిని అదునుగా తీసుకుని వాళ్ళకి చిన్న మొత్తంలో డబ్బులు ఇస్తూ ఈ ఫర్టిలిటీ సెంటర్లు అనేటువంటిది కూడా లక్షలు గుంజేస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలైనటువంటి నమ్రత గారు కూడా ఇటీవల ఇలాంటివే కొన్ని చేశారు. ఆ చేసిన దాంట్లో నుంచి ఒక బాధిత జంట ముందుకు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులకి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కూడా ఏమిటి అంటే, ఏదైతే సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో సరోగసీ కోసం అని చెప్పి మేము వాళ్ళని ఆశ్రయించాము, వాళ్ళు మా దగ్గర నుంచి శాంపుల్స్ సేకరించిన తర్వాత మాకు 9 నెలల తర్వాత బిడ్డను కూడా ఇచ్చారు. అయితే ఈ రోజున ఆ బిడ్డ అనేటువంటిది మా దగ్గర నుంచి ఏవైతే శాంపుల్స్ తీసుకుని అక్కడ వాటి ద్వారానే ఈ బిడ్డని వచ్చింది, ఆ శాంపుల్స్ ద్వారానే ఈ బిడ్డని కన్నది ఆ మహిళ అని చెప్పి చెప్తా ఉన్నారో, అక్కడ మా శాంపుల్స్ వాడినట్లుగా లేదు. ఎందుకు అని వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది అంటే, వాస్తవానికి వాళ్ళిద్దరూ కొంత ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఈ బిడ్డ ఎవరైతే కనుక సరోగసీ ద్వారా తీయించుకున్నాక ఆ బిడ్డ బయటకు వచ్చిందో, ఆ బిడ్డను పెంచుకుంటున్నటువంటి క్రమంలో నిత్యం అనారోగ్యం పాలవుతా ఉంది ఆ బిడ్డ. అది హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించారు. చెకప్ చేస్తే అసలు వాళ్ళకి అక్కడి నుంచి ఏదో అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి పోలీసుల దగ్గర కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించినటువంటి నిర్వాహకురాలు నమ్రత గారు, ఆవిడ పైన గతంలో కూడా ఇలాంటి కేసులే అనేకంగా ఉన్నాయి. కేవలం హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల అనేక పోలీస్ స్టేషన్లలో కూడా ఈవిడ పైన ఇలాంటి కేసులు ఉన్నాయి. ఎంతోమంది దంపతులు ఎంతోమందిని అమాయకుల్ని చేసి ఈ రోజున ఆవిడ బారిన పడ్డటువంటి వాళ్ళు బాధితులుగా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ రకంగా ఏదైతే మీకు సరోగసీ ద్వారా బిడ్డను ఇస్తాము అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు కూడా తీసుకుంటా ఉంది. అయితే నిజంగా సరోగసీ చేసి వాళ్ళ బిడ్డని ఇస్తుందా అంటే కాదు, ఈవిడ చాలా అక్రమాలకి పాల్పడతా ఉంది. అయితే ఈవిడ చేసేటువంటి ఈ అక్రమాల్లో ఈవిడే కాదు, ఈవిడతో పాటు మరొక మహిళ కూడా ఉంది. మొదట ఆ మహిళ ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఒక నర్సుగా చేరింది. ఆ తర్వాత ఆవిడనే మేనేజర్గా చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఖరీదైనటువంటి బిల్డింగ్లో ఆవిడ్ని ఉంచి అక్కడ ఈ డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా అక్కడ జరుపుకునే విధంగా ఈ సరోగసీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర అక్కడే పెట్టి ఈ సరోగసీ నిర్వహిస్తున్నట్లుగా కూడా ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్క అంశం కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశంలో ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలైనటువంటి నమ్రత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏదైతే వచ్చినటువంటి దంపతులు ఉంటారో, ఎవరైతే జంట తమకి సంతానం కావాలి అని చెప్పి సరోగసీ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏదైతే గనక సరోగసీకి కూడా అటు రోడ్డు పైన బిచ్చగాళ్ళగా ఉండేటువంటి పేదరికంతో ఉండేటువంటి మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సరోగసీ చేయడం, లేదంటే కనుక పొరుగు రాష్ట్రాల్లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉంటారు.
ఓ 10,000కి 25,000కి 50,000కి ఇలా కూడా పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో ఈ బిడ్డే మీకు సరోగసీ ద్వారా వచ్చింది అని చెప్పేసి ఆ బిడ్డల్ని ఇచ్చేసేయడం. వీళ్ళు తెచ్చేదేమో 50,000కి ₹1,00,000 ఇలాగ వాళ్ళ అవసరాల కొద్దీ ఆ పొరుగు రాష్ట్రాల్లో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలను నమ్మితే వాళ్ళని తెచ్చి ఇక్కడ 35 లక్షలు 40 లక్షల రూపాయలకి అమ్మకాలు జరిపి మరి కోట్లు గడిస్తూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పైశాచికత్వం కూడా ఈ రోజున మనుషుల్లో పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ అంశం పైన ఈవిడ పైన ఒక ఫిర్యాదు నమోదైంది. ఈవిడ పైన ఒక కేసు నమోదు కావడం, ఆ కేసు నమోదైన తర్వాత ఈవిడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆవిడ పోలీసుల కస్టడీలో కూడా ఉన్నారు. అయితే దీనికి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి అజయ్ కల్లం రెడ్డికి వీళ్ళకి ఏమిటయ్యే సంబంధం అంటే, అసలు వాస్తవంగా ఈ నమ్రత గారికి అనేక మంది అటు రాజకీయ ప్రముఖులతోటి అలాగే బడా బాబులతోటి అంటే వ్యాపారవేత్తలతోటి బడా బాబులు అంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళతోటి కూడా ఈవిడకి కొన్ని పరిచయాలు ఉన్నాయి, కొన్ని సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అవి కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఆవిడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి విధించిన తర్వాత పోలీసులు ఆవిడని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కూడా ఆవిడకి పిటిషన్ ఏదైతే 5 రోజులు కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఆవిడ్ని పోలీసులకి. మరి ఈ క్రమంలో మొదటి రోజు ఆవిడ్ని గాంధీ ఆసుపత్రిలో కస్టడీలోకి తీసుకునే ముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కస్టడీకి తీసుకున్న క్రమంలో ఆవిడని విచారిస్తుండగా ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. అంటే ఆవిడ అసలు చేసినటువంటి నేరాలకు సంబంధించి ఎక్కడా నోరు మెదపలేదు, కానీ ఏమిటి ఈ రకంగా ఎందుకు చేశారు, ఏం జరిగింది, ఎందుకు మీరు ఇలాంటి నేరాలకు పాల్పడతా ఉన్నారు, ఈ రకమైనటువంటి విచారణలో భాగంగా పోలీసులు ప్రశ్నలు అడుగుతా ఉంటే ఇవేమీ నాకు తెలియదు, కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి నా మీద కక్ష కట్టి నా మీద గతంలో ఇలా కేసులు పెట్టాడు. అంటే ఎప్పుడు పెట్టాడు, ఎలా పెట్టాడు అంటే గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విశాఖకి ఏదైతే కనుక విశాఖపట్నం కమిషనర్గా పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈవిడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అక్కడ కూడా ఉండింది. ఈవిడ అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ రోజుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు విశాఖపట్నం కమిషనర్గా ఉంటూ ఈవిడ్ని పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇచ్చేందుకు ఈవిడ అంగీకరించలేదు కాబట్టి ఈవిడ పైన అప్పట్లో కేసులు నమోదు చేశాడు అని చెప్పి ఆ తర్వాత అనేక చోట్ల కూడా గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పింది ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. ఇక పోలీసులు కూడా ఆయన డైరెక్షన్లోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో గడిచిన 5 ఏళ్లలో కూడా ఈవిడ్ని చాలా వరకు ఇబ్బందులు గురి చేశారు. ఆ క్రమంలోనే ఈవిడ పైన అనేక చోట్ల కేసులు కూడా బనాయింపజేశారు. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, తాను ఏ తప్పు చేయలేదు, కావాలని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు నా మీద కక్ష కట్టాడు. కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులే కాదు, ఆర్పి మీనా అని చెప్పి ఆయన 93 బ్యాచ్కి చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి, ఆయన పేరు కూడా ఈవిడ ప్రస్తావించారు నిన్న పోలీసుల కస్టడీలో. ఆయన కూడా ఆవిడ్ని గతంలో వేధింపులకు గురి చేశారు. ఆవిడ పైన అనేక కేసులు అనేక చోట్ల నమోదైన క్రమంలో ఆ కేసులు పెట్టించింది కూడా ఆర్పి మీనా అని చెప్పి ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అజయ్ కల్లం రెడ్డి ఆయన కూడా ఆవిడని కొంత వేధించారు. ఆవిడ పైన కేసులు పెట్టించడం, ఆవిడ ఆ కేసులన్నింటినీ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తుంది అజయ్ కల్లం రెడ్డి. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఒత్తిళ్ల మేరకే ఇలాంటి కేసులన్నీ పెట్టి ఆవిడ్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి పోలీసులేమో జరిగినటువంటి నేరాలు, మీరు ఇంకా ఏ నేరాలు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఏమేం చేశారు అని చెప్పి వాళ్ళు ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆవిడ మాత్రం అసలు సంచలనమైనటువంటి విషయాలు పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు, అలాగే ఆర్పి మీనా పేరు, అలాగే ఏదైతే గనక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డి పేర్లు, వీళ్ల పేర్లు ప్రస్తావించటం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనిపైనే ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మరి డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు అని తెలుసు. ఆయనతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఆ డబ్బుల కోసం మరి పేటీఎం అని చెప్పి మనం చూసాం, ₹5 కూలీ కోసం కూడా మహిళల్ని ఏ రకంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారో ఆ అంశాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ఆయన ఏరి కోరి ఆయన పక్కన పెట్టుకుంటున్నటువంటి మనుషులు, అంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు లేదా అజయ్ కల్లం రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంత నీచులా. ఎందుకంటే ఈ నమ్రత గారు చేసింది ఏమిటి, రోడ్డు మీద ఉండేటువంటి బిచ్చగాళ్ల వీర్యం ఏదైతే ఉంటుందో అది తీసుకుని వాటిని సరోగసీలు చేసి వాటి ద్వారా బిడ్డలను తీసుకుని అమ్మకాలు జరపడం. అంటే బిచ్చగాళ్ల దగ్గర వీర్యం తీసుకునేటువంటి వ్యక్తులు ఈ నమ్రత గారు అని చెప్పి ఆవిడపైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఏదైతే ఫుట్పాత్ల మీద ఉండేటువంటి మహిళల్ని వాళ్ళని తెచ్చి సరోగసీ పేరుతోటి వాళ్ళని కూడా వాడుకోవటం. ఈ అంశంలో ఏఎన్ఎంలని అలాగే ఆశా వర్కర్లని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈవిడ బలి చేసింది అని చెప్పి అనేక విమర్శలు ఈవిడపైన వస్తూ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే అసలు బిచ్చగాళ్ల దగ్గర
దగ్గర వీర్యం తీసుకుని వ్యాపారం చేసుకుని డబ్బులు తినే ఇలాంటి వ్యక్తుల దగ్గర మళ్ళీ కమిషన్ల కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తులు కక్కుర్తిపడ్డారా? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంత నీచమైనటువంటి వ్యక్తులు ఉన్నారా? అజయ్ కల్లం రెడ్డి లాంటి వాళ్ళు ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, అలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర చిల్లర కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇంత నీచానికి దిగజారారా అనేటువంటి విమర్శలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వీళ్ళపైన వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే గనక ఇప్పటికే మరి ఈవిడ చేసినటువంటి ఈ సంచలనమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో, పిఎస్ఆర్ ఆంజనేయులు, అజయ్ కల్లం రెడ్డిలు వీళ్లే తనని ఇబ్బంది పెడుతున్నారు, తనని కావాలని ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు ఈ రకంగా కేసులు బనాయింపజేశారు అని చెప్పి ఆవిడ ఆరోపించారు. దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గనక దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళ పేర్లు ఇవిడ ఎందుకు చెప్పింది, నిజంగా వాళ్ళ ఈ పాత్ర ఏమైనా కూడా ఇందులో ఉందా అనే కోవలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఈవిడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతోటి చేస్తున్నటువంటి ఈ అక్రమాల్లో వాళ్ళకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉంది అని తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఒక కేసు నమోదవుతుంది. మరి వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.